మా అమ్మ కావాలి. ఇప్పుడు నాన్న ఇప్పుడు పెళ్లి చేసుకుంటే యాడ్ చేసుకుంటాడు. మా ఆయన కావాలంటే నేను చేసుకోగలను, కానీ మీ నాన్నకి ఇప్పుడు పెళ్ళి అంటే ఏంటి? నువ్వు వేసుకున్నా అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. సిగ్గు లేకుండా అడుగుతున్నాను నేను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదన అర్థం చేసుకో. నాకు ఎట్లా చేసేసారు? సంజనగల్ రాణిగా వచ్చాను, బాధేశ్వరిని పేరు మార్చేశారు. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరూ గుంపులు గుంపులు కూర్చొని మమ్మీని తిడుతున్నారు. వాడిని తిట్టదని చెప్పరా? ఎవడి ఎవడి మీఠా గారు, మీరా బూతులు పంచకు ఆపండి. మా ఇంట్లో నన్ను పిలుస్తారు అమ్ము, కానీ నాకిష్టం ఇమ్ము. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? రణరంగం మీ ఊహలకు, మీ అంచనాలకు అందని ప్రదేశం. ఇట్టండి నా సర్వీసులో శానా చేశాను భయో. కెప్టెన్ రాము, ఇమాన్యుయల్ మినహాయించి మిగిలిన వారందరూ డేంజర్లో ఉన్నారు. ఏం చేయబోతున్నారా? ఈ వారం డేంజర్లో ఉన్నవారికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఓ అబ్బా, చిన్న పిల్లకాయలు బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. ఆ ఫైర్ స్టార్మ్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? వాళ్లు మీ స్థానాన్ని చేజెక్కించుకోవడానికి వస్తున్నారు. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. నేను మీకు కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను. వాటిలో మీ ప్రదర్శన ఆధారంగా మీకు పాయింట్స్ లభిస్తాయి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. కానీ ముందుగా మీరు జంటలుగా విడిపోవాల్సి ఉంటుంది. మైక్, బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇంటి సభ్యులందరూ డేంజర్ జోన్లో ఉన్నందున ఓనర్స్ లేదా టెనెంట్స్గా ఉండరు. డేంజర్ జోన్లో ఉన్న సభ్యులకు నేనిస్తున్న మొదటి టాస్క్ పట్టు వదలకు. ఏ జంటైతే వీలైనంత ఎక్కువసేపు పట్టుకోగలుగుతారో వారి టాస్క్లో కొనసాగుతారు. తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతారు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపెట్టి నలిపేస్తాను రా. ఎట్లయినా ఆ ముగ్గురు పోరు, నేను ఫోర్త్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓకే ఓకే, నాకే అన్న అలా ఉంటే నాకే సపోర్టింగ్. మరీ పడిపోతున్నావు తమ్ముడు. యూ థింక్ వి ఆర్ కర్పోస్ రిపోస్. నెక్స్ట్ చెప్పను కళ్యాణ్. ఓకే అన్న, అవుట్ చేసేస్తా. ఓకే అన్న, ఇంకా నేను అవుట్ చేసేస్తా చెప్తున్నా. ఓకే, నో యూస్. వాడు విండండి. నేనైతే అవుట్ అని చెప్తున్నాను కళ్యాణ్, ఇంకా నువ్వు పట్టుకొని వేస్ట్. నేను చెప్తున్నాను. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? క్లాప్స్ బా. రాము, బిగ్ బాస్, ఇమాన్యుయల్, బిగ్ బాస్, ఈ టాస్క్లో 1 నుంచి 5 స్థానాల్లో నిలిచిందెవరు? అంటే అది ఎవరురా ఈ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్? 1 అన్ని ర్యాంకులు మావే. స్టేట్ 5th ర్యాంక్ లో శ్రీజా సుమన్ల సంచలనం. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఆల్ ఇండియా 3rd ర్యాంక్ లో ఐఐటి ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఐఐటి XYZ. ఒకటి వీళ్ళిద్దరు బయటికి వెళ్ళకపోవడం ఒకటే. వేసేసాడు, బాగా వేసేసాడు. ఫస్ట్ పట్టు వదిలేసి 5th ర్యాంక్ సొంతం చేసుకున్న సుమన్ శెట్టి. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఫ్లోరా, టెల్ మీ బిఫోర్ యు పుట్టింగ్ ఇట్. ఊదాలి బెలూన్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఊదడానికి వేయాలి తప్ప మీరు పక్కకు వేయడానికి లేదు. అది కావాలంటే ఇమ్ము అడుగు, అది అడిగాం ఆల్రెడీ. ఆ పాయింట్ దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? మీరు మీ ప్లేస్ లో ఉండండి. చూసుకుంటూ వేస్తున్నారు కదా. నెక్స్ట్ బెలూన్, నెక్స్ట్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య?
ఫస్ట్ ఫ్లోరా గారు కొట్టారు. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మీరు స్టాప్ చేయొచ్చు. లేదన్నా మీ 3 బెలూన్స్ పగిలిపోయాయి. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఈ బెలూన్ గాల్లో ఉండాలి, పగలకుండా ఉండాలి, అది మెయిన్. ఊదుతూ ఉండాలన్నారుగా. అసలు ఎవరు ఊదలేదు, అదే కదా గేమ్ స్ట్రాటజీ. రుకో జరా సబర్ కరో. స్ట్రాటజీకి ఫౌల్ గేమ్కి మధ్య ఉన్న తేడా బిగ్ బాస్కి చాలా బాగా తెలుసు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీరు చదివిన స్కూల్కి, చదువుతున్న స్కూల్కి ప్రిన్సిపల్ నేనని గుర్తుంచుకోండి. రాధా 550 స్టీల్ టీఎంటీ. ఆటలోని ముఖ్యమైన రోల్ బలూన్ని ఊది దాన్ని గాలిలో ఉండేలా చేయడం. కానీ మీరు దాన్ని పూర్తిగా విస్మరించి తెలివిగా వ్యవహరిస్తున్నామని అనుకున్నారు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్రుందా? కానీ అది అత్యంత పేలవమైన ఆట. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడం. ఇది ఆట స్ఫూర్తికి విరుద్ధం. దీనిలో అందరికన్నా ముందు వరుసలో ఉంది రీతు, పవన్. అటు ఇటు కాని వాళ్ళలా ఈవేం పనులురా. శ్రీజ, సుమన్ కూడా వారిని అనుసరించి తమ ఆటను పాడు చేసుకున్నారు. సర్వనాశనం చేసావు. దరిద్ర పెదవా, సెటిల్ దాకా వచ్చిన డబ్బు రాము, ఇమాన్యుల్, బిగ్ బాస్ మీరిది చూస్తూ ఏం చేస్తున్నారో కాస్త చెప్తారా? చెప్పు చెప్పవా, చెప్పమన్నా కదా. సంజన, ఫ్లోరా మాత్రమే తప్పుదారులు పట్టకుండా ప్రయత్నించారు. 100 పాయింట్లు పెంచుకోగలిగేవారు. మీ ప్రయత్నానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. కానీ తప్పు ఎవరిదైనా శిక్ష అందరికీ వర్తిస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. అందుకే ఈ టాస్క్ తక్షణమే రద్దు చేస్తున్నాను. ఏమిటండి మీరు మాట్లాడేది? మీకు గుణపాఠం నేర్పడానికి ప్రస్తుతం ఉన్న పాయింట్స్ సగానికి తగ్గిస్తున్నాను. గెలిచి కూడా ఓడిపోయావేమో. చచ్చిపోతున్నాను ఇక్కడ. గెలిస్తే కూడా ఓడిపోయాము. బయటికి ఎఫెక్ట్ అవుతుంది. ఊడిపోయి ఎవరికి ఇష్టం చెప్పు ఊడిపోయి చోట్ల ఉండడు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. గెలిచి కూడా ఓడిపోయావురా, ఎప్పుడు గెలుస్తావు? ఏం కాదు, ఏం కాదు. బిగ్ బాస్ మీకు అట్లీస్ట్ వీళ్ళు ఫేర్ గా ఆడినట్టు అనిపించింది కాబట్టి వీళ్ళు పాయింట్స్ అయినా వీళ్ళకి ఇవ్వండి బిగ్ బాస్ ఫుల్ గా. నువ్వు పర్మిషన్ దక్కు దోలు డాష్ దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిడ్. లైక్ ఫేర్ చేయటానికే కదా మిగతా వాళ్ళ పాయింట్స్ కట్ చేస్తాను అని అన్నది. శభాష్, అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. సెకండ్ విన్ అయ్యారు కదా. అవును అమ్మా, మరి వాళ్ళతో కలిసిపోతారు కదా, మిగతా ఫస్ట్ గేమ్ ఆడిన వాళ్ళు వాళ్ళతో కలిసిపోతారు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను రాము, సంచాలక మీరు అట్టర్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ టాస్క్ ఓడిపోయాం. చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే. మీరు అక్కడ గాళ్ళు ఊదలేనప్పుడే నువ్వు తీసేయాలి. అక్కడ మీరు ఫౌల్ ఆడారు, అది కూడా తీయలేదు. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే నిజంగా మీ వల్ల ఈ గేమ్ ఇట్లా అవ్వడానికి కారణం మెయిన్ రీజన్ బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా?